Hi friends, welcome to my channel. Friends, ICMR Indian Council of Medical Research లో NIOH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ ఈ డిపార్ట్మెంట్ అంటే ICMR లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇది మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్. ఇది అందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో NIOH అనేది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్. ఇందులో వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో ఈ వేకెన్సీస్ ఏంటనేది చూద్దాం మనం. ఇది 21/11/2024లోనే వచ్చింది, కానీ ఇంకా డేట్ ఉంది. ఎవరైనా అప్లై చేసుకుంటానంటే చేసుకోవచ్చు, డేట్ ఉందని నేను కూడా ఈ డీటెయిల్స్ అయితే వేస్తున్నాను. సో పోస్టులు ఏమున్నాయి చూద్దాం. అసలు అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి, టెక్నీషియన్ 19 పోస్టులు ఉన్నాయి, ల్యాబొరేటరీ అటెండెంట్ 6 పోస్టులు ఉన్నాయి. టోటల్ 27 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి రిజర్వేషన్ అనేది ఉంటుంది. అన్రిజర్వ్డ్ SC ST OBC EWS PWD ESM. ఇందులో అసిస్టెంట్ 2 పోస్టులు అయితే ఓన్లీ అన్రిజర్వ్డ్కే పెట్టారు. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి 19 పోస్టుల్లో 7 అన్రిజర్వ్డ్కి పెట్టారు. SC 2 ఉన్నాయి, ST 2 ఉన్నాయి, OBCకి 5 ఉన్నాయి, EWS 3 ఉన్నాయి, ESMకి 2 ఉన్నాయి. ఇక ల్యాబొరేటరీ అటెండెంట్ 6 పోస్టులకి 2 అన్రిజర్వ్డ్కి ఇచ్చారు, 2 వచ్చేసి STకి ఇచ్చారు, EWSకి 2 ఉన్నాయి, 1 ESMకి ఉంది. సో ఇక్కడ గ్రేడ్ పే కూడా ఉంది. 7th పే కమిషన్ ప్రకారం గ్రేడ్ పే ఉంది. ఇక్కడ పోస్టును బట్టి అసిస్టెంట్కి వచ్చేసి 35,000 నుంచి 1,12,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక టెక్నీషియన్ లెవెల్కి వచ్చేసి 19,000 నుంచి అంటే 20,000 నుంచి 63,000 దాకా ఉంది. ల్యాబొరేటరీ అటెండెంట్ అంటే 18,000 నుంచి 56,000 వరకు, 57,000 వరకు ఉంది. సో ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇది ఇన్స్టిట్యూట్ వచ్చేసి అహ్మదాబాద్లో అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కడికైనా మనం అప్లై చేసుకోవచ్చు. దీన్ని లాస్ట్ డేట్ వచ్చేసి 11/12/2024 నుంచి 11/12/2024 వరకు అయితే ఉంది. అంటే ఇంకా మనకి 3-4 డేస్ అయితే ఉంది. సో ఇది నోటిఫికేషన్ ఒక డీటెయిల్స్. మరి దీన్ని డీటెయిల్గా ఇచ్చారు, అంటే నోటిఫికేషన్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది డీటెయిల్గా ఇచ్చారు. అయితే దీనికి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అసిస్టెంట్ చూద్దాం. అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మినిమం 3 years బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి ఇన్ ఎనీ డిసిప్లిన్లో, వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ MS ఆఫీస్ పవర్ పాయింట్ అనేది ఉండాలి. 30 years అయితే ఏజ్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. ఇక యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. ఇక టెక్నీషియన్, ఈ టెక్నీషియన్కి 12th ఆర్ ఇంటర్మీడియట్ ఉంటే సైన్స్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ 55% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే 1 year డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ DMLT ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జీ, కెమికల్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇలా ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా అంటే DMLT ప్లేస్లో ఇది కూడా ఉపయోగపడుతుంది. ఏజ్ 28 years. ఇక ల్యాబొరేటరీ అటెండెన్స్ వచ్చేసి 10th పాస్ ఉంటే చాలు, 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇక ల్యాబొరేటరీ రిజిస్టర్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్ ఆర్ ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది. సో ఇది ఇక రిజర్వేషన్స్ అనేవి కామన్గా ఉంటాయి. మన మెయిన్ అయితే ఇది ST ST అన్ని రిజర్వేషన్స్ కామన్గానే ఉంటాయి. ఇవన్నీ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోండి. చదువుకున్న తర్వాత దీనికి మనం ఎలా అప్లై చేయాలి, దీనికి అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా ఇందులోనే ఇచ్చేశారు డీటెయిల్గా. మనం ఒకసారి ఇవన్నీ జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుంది. సో మనం ఏదైనా ఎంక్వైరీ చేయాలి దీని గురించి అంటే హిందీ వెర్షన్ ఆర్ ఇంగ్లీష్ వెర్షన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా మనకి ఇక్కడ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారు. సో మీరు మెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఎక్కువ టైం లేదు కాబట్టి మనం ప్రాబ్లం అయితే లేదు, మీరు ఇంకా ఫాస్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఉంటారో వాళ్ళు ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది, ఎందుకంటే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇక్కడ ఈ పోస్టులు ఏదైతే మీకు చెప్పానో ఇక్కడ చూడండి,
రిక్రూట్మెంట్లోని అసిస్టెంటు, టెక్నీషియను, ల్యాబొరేటరీ అటెండెంట్, ఇది పర్మనెంట్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి 20/11/2024 వచ్చింది. లాస్ట్ డేట్ 15/12 వరకు ఉంది. ఇక డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీకు చూపించింది. ఇక సిలబస్ అండ్ డేట్ ఎక్స్టెన్షన్, సిలబస్ కూడా ఇచ్చారు. ఇక్కడే మనకి సిలబస్ కూడా ఉంది. సో ఇది కూడా జాగ్రత్తగా మనం చదువుకుంటే మనకు అన్ని డీటెయిల్స్, నేను చెప్పే వీడియోస్ ఏంటంటే జెన్యున్గా ఉంటాయి. విత్ వెబ్సైట్తో సహా మీకు ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ జెన్యున్ కాదనే డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను. చాలామంది చేసేది ఏంటంటే యూట్యూబర్స్ ఎక్కడో వేరే సైట్లో పెట్టింది వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు వస్తున్నాయని, లేదంటే రాబోతున్నాయని, లేదంటే ఇలా ఉంటుందని. కానీ నేనేమంటానంటే రియల్గా మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి నేను చెప్పాయని. సో తెలుగులో మీకు చాలామంది చెప్పచ్చు, కానీ నా స్టైల్లో అయితే చూడండి, ఇక్కడ మీకు మార్క్స్ ఎన్ని ఉంటాయి, సబ్జెక్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ సింపుల్గా ఇచ్చేశారు. మనం దీని ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టైం ఇచ్చారు. టైం తర్వాత దీని గురించి తెలుసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్, ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది ఎన్ని తర్వాత 2 hours ఉంటుంది. మొత్తం అసిస్టెంట్కి ఇది ఉంటుంది, టెక్నీషియన్కి ఇలా ఉంటుంది, తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్కి ఇలా ఉంటుంది. సో ఇది దీన్ని బట్టి మీరు ఒకసారి దీన్ని చదువుకోండి. అలాగే ఇక దీన్ని చూస్తే సబ్మిట్ అప్లికేషన్ ఆన్లైన్లో మనం అప్లై చేయొచ్చు. సో అది ఎలా అప్లై చేయాలనేది పూర్తిగా చూద్దాం. ఏదైనా కూడా మీరు జెన్యున్గా ఉన్నవి అప్లై చేసుకోండి. ఏదైనా గవర్నమెంట్ది, ఎనీ డిపార్ట్మెంట్ది ఏదైనా సరే, సెంట్రల్ ఆర్ స్టేట్, జెన్యున్గా ఉన్నవైతే అప్లై చేసుకోండి. అప్పుడే మీకు ఆల్ డీటెయిల్స్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. అలాగే జెన్యున్గా ఉన్నాయని మీకు అర్థమవుతుంది. జెన్యున్గా అనేది మనకే తెలుస్తుంది. ఓహో ఇది జెన్యున్ అనే విషయం మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైటు కొంచెం లోడింగ్ స్లో ఉంది. మనం అప్లై చేసుకోవడానికి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా సైట్ ఓపెన్ అయింది. మరి ఇక్కడ ఎక్కడ ఉంది అంటే మీరు స్క్రోల్ చేసుకుంటూ మెల్లగా కిందకి రండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్తగా చూడండి. అప్లికేషన్ ఫీ పాలసీ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంది. అది అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి, మేల్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి అయితే, అలాగే సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే ఫీజు ఉంది. అప్లికేషన్ వితౌట్ ద ఫుల్ ఫీ విల్ బి రిజెక్టెడ్, అంటే ఫుల్ ఫీ చెయ్యకపోతే రిజెక్ట్ చేస్తారు, నాట్ రిఫండెడ్. సో ఇవన్నీ చదువుకొని జాగ్రత్తగా మీరు చూస్తే ఇక్కడ కూడా కరెంట్ రిక్రూట్మెంట్ ఏముంది అనేది, ఫాస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏమైంది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్, రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ డేట్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నావో, అంటే రిటర్న్ ఎగ్జామ్ దానికే డేట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇది దీని గురించి కాదు. సో ఇదైతే డేట్ లేదు, ఆల్రెడీ డేట్ ఇచ్చేశారు. ఇక్కడ 15/12 లాస్ట్ డేటు. హౌ టు అప్లై ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీ అటెండెంట్ చూద్దాం. ఎందుకంటే 10th బేస్ కాబట్టి మనకి ఎవరైనా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మీరు చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ అన్నీ అడుగుతుంది చూడండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఎంటర్ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, ఇక జెండర్, సెలెక్ట్ కేటగిరీ, అంటే మీరు ఏ కేటగిరీ చెందినవారు. క్లిక్ ద రిజిస్టర్ చేసేసుకున్నాక వెంటనే మీకు ఈమెయిల్కి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. రాగానే మీరు సేమ్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి అప్లికేషన్ వస్తుంది, ఫిల్ చేసేసుకోవడం. ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్లోనే పేమెంట్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే చేయట్లా, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ వచ్చేది అప్లికేషన్ వస్తుంది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది మీ ఈమెయిల్కి. సో ఇక్కడ కూడా ఇచ్చేది చూడండి, మొబైల్ అండ్ ఈమెయిల్ విల్ నాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. చూడండి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చేంజ్ చేయొద్దు, అదే కంటిన్యూ చేసుకోవాలని చెప్తున్నారు. సో వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు కట్టి అంతా అయిపోయాక దాన్ని
ఇది ఆన్లైన్ ఫిల్లింగ్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, చేసేసుకోవచ్చు. సో ఫీ అయితే 1000 రూపీస్ ఉంది ఫర్ కేటగిరీని బట్టి. ఆ కేటగిరీ ఏంటనేది చూసుకోండి. 10th, ఇంటరు, డిగ్రీ ఇంతే. సో ఇంకెందుకు ఆలస్యం, మరి పోస్టులు అయితే చాలా ఉన్నాయి, టైం అయితే తక్కువ ఉంది. అప్లై చేసుకోండి, పోస్ట్ కొట్టండి. న్యూ ఇయర్లో మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండడానికి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చాలామందికి వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టా గ్రూపుల్లో, లేదంటే మీరు టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా. మీరు చూసి గబగబా అప్లికేషన్ పెట్టుకోవడం కాకుండా మీరు కూడా వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.